హరివర్ధన్ ఇంట్లో మిథున అమ్మగారు వాళ్ళ చెల్లి వీళ్ళ ముగ్గురైతే మిథున కోసం ఏదో చూస్తూ ఉంటారు. ఎందుకంటే హరివర్ధన్ కిడ్నాప్ అయ్యాక ఇంటికి వచ్చాక మిథున తన తండ్రిని పలకరించడానికి చూడటానికి వస్తుందని చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే మిథున అయితే వస్తుంది. రాక అన్నని ఇంట్లోకైతే పిలుస్తారు. మిథున అయితే బ్యాగ్ తీసుకొని ఇంట్లోకైతే వెళ్తుంది. వాళ్ళ నాన్నగారిని చూసి నవ్వుతుంది. అలంకృత అయితే ఇలా అంటుంది, ఈ బ్యాగ్ ఏంటక్క అని అడుగుతుంది. మిథున అయితే మౌనంగా ఉంటుంది. మిథున అమ్మగారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మిథున? మీ నాన్నగారిని చూసి వెంటనే వెళ్ళిపోవడానికి లగేజ్తో ఎందుకు వచ్చావు లగేజ్ తీసుకొని అని అడుగుతుంది. వెళ్ళిపోవడానికి కాదమ్మా, ఇక నుండి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చాను. మిథున, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక నుంచి ఇక్కడే ఉండిపోవడం ఏంటి అని మిథున అమ్మగారైతే అడుగుతారు. ఇక మీదట నేను ఇక్కడే ఉండబోతున్నానమ్మా అని మిథున అంటుంది. ఆ విషయం నువ్వు ఇందాక చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నేను అడుగుతుంది ఉన్నపణంగా బట్టలు అన్నీ సర్దుకొని ఇంటికి రావడం ఏంటి అని అడుగుతున్నాను. అసలు ఏం జరిగింది? నువ్వు అల్లుడి గారు ఏదైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది. మిథున, లేదు, నేనే వచ్చేసాను. నువ్వే వచ్చేసావా లేదంటే వాళ్ళే నిన్ను మెడపట్టుకొని గెంటేశారా అని త్రిపుర అడుగుతుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మిథున అని వాళ్ళ అమ్మగారైతే అడుగుతారు. అమ్మ, నేను ఇక్కడే ఉండడానికని చెప్పాను కదా, మరి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు అని అంటుంది మిథున. ప్రశ్నల మీద ప్రశ్నలు కాదే, ఏం జరిగిందా అనే భయం. అక్కడ ఏం జరిగిందో అని అంటుండగా హరివర్ధన్ అయితే లలిత అని ఆపుతాడు. వచ్చాను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది కదా, ఇంకా ప్రశ్నలు ఎందుకు అని అంటాడు. అది కాదండి, మన కూతురు కాపురం ఏదైనా సమస్యలో పడిందేమోనని భయపడుతున్నాను. కన్నవాళ్ళగా మనం ఆలోచించాల్సింది బంగారం లాంటి మన కూతురి భవిష్యత్తు గురించి. అది కాదండి, మాట్లాడొద్దని చెప్పాను కదా నాన్న. తను ఇక్కడే శాశ్వతంగా మనతో పాటు ఉండాలని వస్తే మనకి అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు అని మిథున అన్నయ్య అయితే అంటాడు. కానీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ కొంపకెళ్ళి మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందేమో. కాస్త ఆలోచించి ఆచితూచి డెసిషన్ తీసుకోండి నాన్న అని మిథున అన్నయ్య అయితే అంటాడు. రేయ్, మనసు మార్చుకొని తిరిగి వచ్చిన వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి, అంతే తప్ప మాటలతో గుండెకి గాయమయ్యేలా చేయకూడదు. మిథున, నీది ఇంకా మొదలు కూడా కాని జీవితం. అందుకే ఎవరు ఎలాంటి వారో అంచనా వేసే జ్ఞానం నీకు లేదు. నువ్వు ఏదో ఒకరోజు వాడి మాయ నుండి శాశ్వతంగా ఈ నాన్న దగ్గరికి వస్తావని నాకు తెలుసు. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. నువ్వు మాత్రమే కాదమ్మా, నా ప్రాణం నాకు మళ్ళీ తిరిగి వచ్చినట్టు ఉంది. సరేనమ్మా, రెస్ట్ తీసుకుంది కానీ పద అని హరివర్ధన్ అయితే లోపలికి తీసుకెళ్తాడు. దేవ ఒంటరిగా కూర్చొని మిథున గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు దేవ వదినైతే వచ్చి, నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవా? నిన్ను ప్రేమించినందుకు పాపం మిథున ఏడవాలి. కోపంతో నువ్వు కట్టిన తాళిని దేవుడి వరం అని అనుకున్నందుకు ఆ మిథున ఏడవాలి. అందరూ నువ్వు చెడ్డవాడు అని అన్నా కాదు, దేవ చాలా మంచోడు, మానవత్వం ఉన్నవాడు అంటూ నీ మీద ఎవరూ పెట్టుకోనంత నమ్మకం పెట్టుకున్నందుకు మిథున ఏడవాలి. నీకు అండగా నిలబడినందుకు ఏడవాలి. నీకోసం వాళ్ళ నాన్నని ఎదిరించినందుకు తను ఏడవాలి దేవా అని అంటుంది. దేవా, నీకు మిథున మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. కానీ గుండెల నిండా ప్రేమ పెట్టుకొని తనని ఎందుకు బయటికి పంపించావో కారణం నాకు తెలియాలి దేవా. అలాంటిది ఏం లేదు వదిన అని దేవా అంటాడు. నేను నీ వదినని దేవా. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను.
మందు తాగి వచ్చినా నేను నీకు అన్నం వడ్డిస్తాను. నీ ప్రవర్తన, నీ బాధ, నీ మాట అన్నీ నాకు తెలుసు. నాతో అబద్ధాలు చెప్పకు. నేనేం బాధపడట్లేదు వదిన అని దేవా అంటాడు. నీ కళ్ళే చెప్తున్నాయి దేవా, ఇంకా ఎందుకు దాస్తున్నావు? సరే, నాతో చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయి. కానీ మిథున మీద ప్రేమ లేదు, అందుకే తనని ఇంటి నుండి బయటికి పంపించేశాను అని మాత్రం చెప్పకు. గుండెల్లో ప్రేమని మాటల్లో దాయొచ్చేమో కానీ కళ్ళు నిజాలే పలుకుతాయి. నువ్వు మిథునని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అది అబద్ధం అని నువ్వు చెప్పినా నేను నమ్మను. నిజమే వదిన, నువ్వు చెప్పింది నిజమే. నాకు తెలియకుండా నేను తనని ప్రేమించడం మొదలుపెట్టాను. నాకన్నా ఎక్కువగా నేను తనని ప్రేమించాను. ఈ మాట వినడం కోసం మిథున ఎంత ఎదురు చూసిందో తెలుసా దేవా? తెలుసు వదిన. మరి ఇంత ప్రేమ పెట్టుకొని మరి తనని ఎందుకు పంపించేశావు దేవా? ప్రేమంటే ఏంటి వదిన? కలిసి ఉండడం, కలిసి బ్రతకడం, ఒకరి కోసం ఒకరు ఉండాలని ధైర్యం కోసం. ఏ కష్టం వచ్చినా కానీ మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడం అని దేవా వదిన అంటుంది. ఇప్పుడు మరి నేను కూడా అదే చేశాను వదిన. అర్థం కాలేదు. నా మనసు మిథున కావాలి అంటుంది, కానీ నాతో ఉంటే తన ప్రాణాలకి ప్రమాదం. అందుకే తనని పంపించేశాను. మరి ఇన్ని రోజులు మిథున చూపించిన ప్రేమకి అర్థం లేదా దేవా? రౌడీనైన నాలో కూడా మంచితనం చూసింది మిథున. అది తన ప్రేమ. కానీ నాకు తెలిసిన ప్రేమ మాత్రం ఇదే వదిన. నేను ప్రేమించిన మిథున ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ప్రాణాలతో ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను వదిన అని దేవా అంటాడు. వదిన, నువ్వు నా అమ్మ తర్వాత అమ్మలాంటి దానివని ఇప్పటి వరకు మిథునకి కూడా చెప్పని నా ప్రేమని నీతో పంచుకున్నాను. ఈ నిజాన్ని నీలోనే దాచుకోండి. అలాగే దేవా, సీతారాములు పడ్డ కష్టాలు ఇంకా ఎవరూ పడలేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, ఎంత దూరంలో ఉన్నా చివరికి వాళ్ళని కలిపింది మాత్రం ఒకరి మీద ఒకరికి వాళ్ళ మీద ఉన్న ప్రేమే. మిమ్మల్ని కూడా ఆ ప్రేమే మీ ఇద్దరిని కలుపుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ త్రిపుర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రాణం పోయినా కూడా మిథున దేవాని విడిచి రాదు. అలాంటిది ఇలా సడన్గా వచ్చేయడం, ఇక నుంచి ఇక్కడే ఉండిపోతా అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది. అవును, కానీ ఎవరు అడిగినా నేను ఇక్కడే ఉంటాను అని రీజన్ తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు మిథున. ఏం జరిగిందన్న విషయం సమాధానం తన నోట్లో నుంచి రావడం లేదు. ఏం జరుగుండొచ్చు? ఏం జరిగితే మనకెందుకు? మిథున శాశ్వతంగా వాడి నుంచి మన ఇంటికైతే తిరిగి వచ్చేసింది. ఇన్నాళ్ళు మనం చేయాలనుకున్నది, మనకి కావాల్సింది ఇదే కదా. అలాగే మిథునతో నా తమ్ముడి పెళ్ళి కూడా ఇలా రూట్ క్లియర్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలిస్తే మిథునని ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా మన రూట్లోకి తెచ్చుకోవాలనేది క్లియర్ పిక్చర్ వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా సడన్గా పెళ్ళి గురించి మాట్లాడితే మొదటికే మోసం రావచ్చు. మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా? ఆ తింగరి సూర్యకాంతంని అడుగుదాం అని త్రిపుర అంటుంది. అని కాంతంకైతే ఫోన్ చేస్తుంది త్రిపుర. కాంతం ఫోన్ చూసి, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. అందుకే కుక్క ముక్క చుట్టూ తిరిగినట్టు నేను ఫోన్ చుట్టూ తిరుగుతున్నాను అని కట్ చేస్తుంది. ఇదేంటి ఫోన్ కట్ చేసింది అని త్రిపుర అంటుంది. మళ్ళీ చేస్తుంది త్రిపుర.
మళ్ళీ కట్ చేస్తుంది కాంతం. దీనికి బాగా పొగరు ఎక్కువైపోయింది. నా ఫోనే కట్ చేస్తుంది. మళ్ళీ మూడోసారి చేస్తుంది త్రిపుర. ఈసారి లిఫ్ట్ చేసేద్దాం అని కాంతం అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. త్రిపుర ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావు? ఇప్పుడు నా టైం ఇప్పుడు చాలా కాస్ట్లీ. నేను మీతో మాట్లాడాలంటే మీరు అర్జెంటుగా నా అకౌంట్లో 1,00,000 రూపాయలు వేయాలన్నమాట. లేదంటే ఆటోమేటికల్గా నా కాల్ మీతో మాట్లాడటం కట్ అయిపోతుందన్నమాట. త్రిపుర ఏంటి, నేను నీతో మాట్లాడాలంటే నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అని త్రిపుర అనగానే కాంతం మళ్ళీ ఫోన్ కట్ చేస్తుంది. బలుపు, ఇది చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని త్రిపుర మళ్ళీ కాల్ చేస్తుంది. కాంతం లిఫ్ట్ చేసి హలో అంటుంది. త్రిపుర ఏంటి మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తున్నావు? ఒలి ఎలా ఉంది? ఇప్పుడు నా మాటల కాస్ట్ 2,00,000కి పెరిగిపోయిందన్నమాట. ఇంకో నిమిషం ఆగితే 3,00,000కి పెరిగిపోతుందన్నమాట. లేదంటే వెంటనే మళ్ళీ కాల్ కట్ అయిపోతుందన్నమాట. కట్ చేస్తుండగా ఆగు, నేను ఈ అమౌంట్ సెండ్ చేస్తాను చూడు అని సెండ్ చేస్తుంది మనీ. కాంతం అయితే వెరీ గుడ్, ఇదేదో ముందే చేస్తుంటే 1,00,000తో అయిపోయేది కదా. అనవసరంగా ఇంకో 1,00,000కి టెండర్ పడింది. ఫస్ట్ నేను అడిగిన దాని గురించి చెప్పు. 1 సెకండ్, మీరు ఏ విషయం గురించి నన్ను అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. మిథున మేడం గారు తట్టా ఉట్టా సర్దుకొని పర్మనెంట్గా పుట్టింటికి పరిగెత్తుకొని రావడానికి కారణం వెనుక వాట్ హ్యాపెండ్ అనే కదా అని కాంతం అయితే జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ నాన్నని కాపాడితే నేను మిథునని శాశ్వతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను మిథున దగ్గర అయితే మాట తీసుకున్నాను అని మిథున వాళ్ళ గురించి అయితే కాంతం చెప్తుంది. అది సంగతి అన్నమాట అని కాంతం అంటుంది. అండర్స్టాండింగా? లేదంటే అందమైన గొంతుతో మళ్ళీ ఒకసారి చెప్పమంటారా అని కాంతం అంటుంది. రేకు డబ్బాలో రాళ్ళు పోసి ఊపినట్టుంది నీ గొంతు. నీ దుఃఖమాలని గొంతు ఒక్కసారి వినడానికి చిరాకు, మళ్ళీ రెండోసారా? అవసరం లేదు అని త్రిపుర అయితే ఫోన్ కట్ చేస్తుంది. దేవాతో మిథునకి దేవా మీద ఉన్న ప్రేమని చంపేసి నా తమ్ముడితో ఎలాగైనా పెళ్లి చేయాలని త్రిపుర వాళ్ళ ఆయన అయితే ఆలోచిస్తూ ఉంటారు. మిథున ఒంటరిగా నైట్ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా దేవా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. లోపు లలిత గారు వచ్చి కూర్చుంటారు. మిథున బాధతో వాళ్ళమ్మ ఒడిలా అయితే పడుకుంటుంది. లలిత గారు మిథునతో ఇలా అంటారు. మిథున, తల్లికి బిడ్డకి మధ్య భాష అవసరం లేదని ఎందుకు అంటారో తెలుసా? నా మనసులో బాధ ఉందమ్మా అని ప్రత్యేకంగా బిడ్డ తల్లికి చెప్పాల్సిన అవసరం లేదు. కూతురి కళ్ళు చూస్తే చాలు మనసులో ఏదో తెలియని బాధ మోస్తుందని తల్లికి అర్థమైపోతుంది. నువ్వు ఇక్కడే ఉండిపోతానని రావడం వెనుక ఏదో పెద్ద విషయమే జరిగిందని, ఎవరికీ చెప్పుకోలేని బాధ నీ మనసులో నువ్వు మోస్తున్నావని, ఆ బాధతో నువ్వు చాలా నలిగిపోతున్నావని నాకు అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. నీ బాధనే కాదు, నీ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది అని లలిత గారు అడుగుతారు. మిథున, అమ్మ, నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టుగా భయపడుతున్నట్టుగా ఏమీ జరగలేదమ్మా. నాకు మన ఇంటికి వచ్చేయాలనిపించింది, ఇక ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అందుకే వచ్చేసానమ్మా అని మిథున అంటుంది. నేను నిన్ను కన్నానే, నువ్వు అబద్ధం చెప్తే నేను కనిపెట్టలేనా అని లలిత అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. రేపటి ప్రోమో అయితే ఇప్పుడు చూసేద్దాం. మిథున దేవా అయితే అనుకోకుండా ఒక
హోటల్లో అయితే ఉంటారు. అక్కడ రౌడీలు అయితే మిథునాన్ని ఏడిపిస్తూ ఉంటారు. అందులో ఒకడు అనుకోని మాటలైతే ఒక రౌడీగాడు మిథునానైతే అంటాడు, హోటల్కి వస్తావా అని ఏదేదో చెడ్డ మాటలతో అయితే అంటారనమాట. అలా అన్నప్పుడు దేవ అక్కడే ఉంటాడు. ఒక రౌడీ అయితే మిథున చెయ్యి అయితే పట్టుకుంటాడు. అది చూసిన దేవ తట్టుకోలేక వాళ్ళనైతే కొడతాడు. అప్పుడు దేవ మిథున ఇద్దరైతే ఒకరినొకరు చూసుకుంటారు. ఇది రేపటి ప్రోమో. ప్లీజ్ నేను చెప్పింది అంత మ్యాటర్ మీకు నచ్చినట్లయితే, నా సీరియల్ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.